ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి ఏం రాసినారు అక్కడ చూడండి, మధ్య భాగములో అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, జలముల శబ్దము, బలమైన సర్వాధికారి ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన మధ్య భాగంలో సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఇదే అధ్యాయంలో 15వ వచనం కలిసి చదువుకున్నాం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని, ఆయనే సర్వాధికారియగు దేవుని ఉగ్రత అను తొక్కును. 16వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుకున్నాం. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధములకు లోకమంతట ఉన్న రాజులను ప్రోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళిరి. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. వాక్యం అంటే ఇష్టమైన వారికి ఈరోజు న్యూ ఇయరే, వాక్యం అంటే కష్టమైన వారికి ఈరోజు ఓల్డ్ ఇయరే, న్యూ ఇయర్ కాదు. సరే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కలిసి చదువుకున్నామా? 9:5. పితరులు దీని వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము స్తోత్రారుడైనాడు. ఆమేన్. సరే, దాదాపుగా 5 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ 5 వచనాలలో మరి మీరేం గమనించినారు? ఏం గమనించినారు? సర్వాధికారియగు ప్రభువునకు మన దేవుడు ఏలుతూ ఉన్నాడు అనే విషయం అక్కడ మనము గమనించవచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో దాదాపుగా 5 పర్యాయములు సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడి ఉంది. దేవునికి మాత్రమే మరి ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు, అందులో కనీసం ఒకదాని గురించైనా మనము ఆలోచన చేద్దాం. దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన ఆ 2 ఏంటంటే, మొదటిది
ఏ దేవునికి లేని ఆ మొదటిది పరిశుద్ధత. కేవలం ఈ దేవునికి మాత్రమే ఉన్నాయి. ఆ దేవుడే జీవము గల దేవుడు. మీకు ఎప్పుడైనా ఈ 2021 అయిపోయింది, ఆ చివరి వాచ్ నైట్ సర్వీస్లో ఏం విన్నాను అంటే మీకు మనందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే సర్వాధికారి అయిన దేవుడు, అంటే సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. దేవునికి ఉన్న అధికారం ఏంటిది? సార్వభౌమాధికారం. ఎవరు ఆ అధికారాన్ని డిఫెన్స్ చేయలేరు. ఎందుకు ఇలానే అని ప్రశ్నించడానికి వీలు లేనటువంటి అత్యున్నతమైన, శ్రేష్టమైన, స్థిరమైన, శాశ్వతమైన అధికారాన్ని ఈ దేవుడు కలిగినాడు. ఈ దేవునికి ఉన్న మొదటి ప్రాముఖ్యత ఏంటిది? పరిశుద్ధత. సర్వాధికారము కలిగిన దేవుడు, అది మన అంశం. ఆ అంశములో నుండి ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా దేవుని సర్వాధికారములో ఉన్న వాత్సల్యత ఏంటిది? మీరు చెప్పాలా? లేదనుకో మీరు కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్లే. కాబట్టి దేవునికి ఉన్న సర్వాధికారములో మొదటిది ఏంటిది? వాత్సల్యత. రెండు, దేవుని సర్వాధికారములో ఉన్న సహవాసము. రెండోది ఏంటిది? సహవాసము. మూడవది దేవుని సర్వాధికారములో ఉన్న నామము, అంటే పేరు. ఏమి పేరు ఆయనకు? సర్వాధికారి అయిన దేవుడు. మనం చదివినాం కదా, అక్కడ రాసినారు కదా. రాస్తేనే మీరు అందరూ చదివినారు గట్టిగా. ఎన్ని చెప్పుకున్నప్పటికీ 3. నేను వాక్యంలోటే చెప్తా ఉన్నా. దేవుని సర్వాధికారములో ఉన్న మొదటిది ఏంటిది? వాత్సల్యత. మీరు చెప్పడం లేదు గట్టిగా. తినలేదా? మీ సేవకుడు ఈరోజు ఫాస్టింగ్, మీరు కాదుగా. ఇక్కడ మీరు గట్టిగా చెప్పండి. దేవుని సర్వాధికారములో ఉన్న మొదటిది ఏంటిది? ఆ మొదటి అంతస్తు చూడగానే ఎట్లుండాలా? ద బెస్ట్ అన్నట్లు ఉండాలి. ఏదో ఆర్డినరీగా, నార్మల్గా, సింపుల్గా, చెత్తగా ఉంటే ఎవరన్నా చూపిస్తారా? చూపించరుగా. సో దేవుని సర్వాధికారములో ఉన్న మొట్టమొదటిది ఏంటిదంటే వాత్సల్యత. రెండవది సహవాసము. 3, సర్వాధికారికి ఉన్న పేరే సర్వాధికారి. 4, ఈ సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ఒక అందమైన సృష్టిగా కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సమకూర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు సాయం చేస్తే ఈ 4 విషయాలు మనం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఉన్న అధికారం ఎలాంటిది? అత్యున్నతమైనది. దేవునికి ఉన్న అధికారము అత్యున్నతమైనది. ఆయనే సర్వాధికారి. దేవునికి ఉన్న అధికారాలలో మొదటి 3 స్థానాలు, మొదటి 3 మెట్లు దేవునికి సంబంధించినవే. ఈ సార్వభౌమాధికారము అంటే సామ్రాజ్య అధికారము, సావరింగ్ గాడ్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రకటన గ్రంథం 19:15 మనం చదువుతా వచ్చినాం. ఏమని? ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన
ఉగ్రత అని మనం చదివినాం. సార్వభౌమ లేకపోతే సామ్రాజ్య అధికారము అన్నింటికంటే సుప్రీం, సర్వోన్నతమైనది. అధికారమును ఎవ్వరు కూడా ఎన్నడూ ఎక్కడ ప్రశ్నించడానికి, సవాలు చేయడానికి వీలు లేని, అంతము లేని అపారమైన ఆధిక్యత కలిగినది దేవునికి ఉన్న అధికారం. ఈ అధికారము తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు. ఏ అధికారము? సార్వభౌమాధికారం, సుప్రీం పవర్. ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించలేనిది, ప్రశ్నించడానికి వీలుగాని అత్యున్నతమైన అధికారం. ఆ అధికారములోనికి మనం వచ్చినాం, ఆ అధికారములో మనం ఉన్నాం. ఆ అధికారానికి మనం లోబడాలి, ఆ అధికారము చేత మనం నడిపించబడాలి. ఈ అధికారాన్ని మనుష్యుడు ఆపాదించుకోమని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. ఆ అధికారం ఎవరికి ఉంది అంటే, ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి నువ్వైనా, నేనైనా, నీ పిల్లలైనా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, ఇంకెవరైనా ఆ అధికారానికి లోబడాలి. సో ఈ అధికారము తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు, కుమారుడైన దేవుడు కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. సుప్రీం పవర్, సావరింగ్ పవర్, అధికారం, సార్వభౌమ అధికారం. దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి ఈ అధికారము మనమందరము కూడా ఆయన పాలించే ప్రజలము. ఆ అధికారము చేత పాలింపబడుతూ ఉన్నాం. ప్రజలము ఎప్పుడు కూడా ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ సర్వాధికారం కలిగిన దేవుడు బాధ పెట్టలేదు, గాయపరచలేదు, హింసించలేదు. నాకు సర్వోన్నత అధికారం ఉంది అని ఆయన బలవంతంగా మనల్ని బంధించలేదు. స్వేచ్ఛ ఇచ్చినాడు, కనికరము చూపినాడు, వాత్సల్యతను చూపినాడు. కాబట్టి ఇలాంటి అధికారాన్ని, ఈ అధికారములో ఏమున్నాయి అంటే కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ అధికారములో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సార్వభౌమ అధికారములో కొన్ని కట్టడలు ఉన్నాయి. దేవునికి కలిగిన ఈ సార్వభౌమాధికారములో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వాక్యాధారంగా ఎవరు కూడా ఆ సార్వభౌమాధికారాన్ని ఉపయోగించడానికి వీలు లేదు. అయితే ఒక ఆయన ఆ సార్వభౌమాధికారాన్ని పొందే ప్రయత్నం చేసినాడు. ఎవరు తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. మీరే చదవాలి, ఇది చాలా హైట్ వచ్చింది. బైబిల్ దగ్గర ఉండడం వల్ల అక్షరాలు బ్లర్ అయిపోతున్నాయి. ఇక్కడ మీరే చదవాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందునని నీ మనస్సులో అనుకుంటివి కదా. ఎవరు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? ఎందుకలా తలంచినాడు? ఎందుకంటే దేవునిని అక్కడ ఉన్న దూతలు, శరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు, పరలోక సైన్య సమూహము ఏం చేస్తా ఉంది? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని రెడ్డితో ముఖాన్ని రెడ్డితో కప్పుకొని ఏం చేస్తా ఉన్నారు? స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు, కీర్తిస్తా ఉన్నారు, మహిమపరుస్తా ఉన్నారు. చూసి
తేజో నక్షత్రం అనుకుంది. ఆ అధికారం, ఆ దర్పం, ఆ నైవేద్యం, ఆ ఆరాధన, ఆ ఘనత, ఆ పొగడ్త నాకు కూడా ఉండాలి అని ఆశపడుతూ, తలంపు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు ఏం చేసినాడు మరి? తర్వాత చదవండి, ఏం చేసినాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయము ఏం చేసినాడు? 14వ వచనం, మేఘ మండలం మీదకి ఎక్కేదను, మౌనదినుతో నన్ను సమానంగా చేసుకొందునని నీ మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నరికివేయబడింది. ఎక్కడికి? పాతాళములో ఒక మూలకు. దేవుని అధికారాన్ని కోరుకున్నాడు సాతాను అయిపోయినాడు కదా. దేవునికి మాత్రమే ఉన్న అసమానమైన అధికారము సార్వభౌమాధికారం. ఆ అధికారాన్ని అక్రమంగా, అన్యాయంగా పొందాలనే ఊహ, ఆలోచన, ప్రయత్నం దేవునికి నచ్చలేదు. కాబట్టి ఏం చేసినాడు? దాన్ని నరికి వేసినాడు, పెళ్ళగించినాడు. ఎక్కడికి? పాతాళములో ఒక మూలకు. రాత్రి కాలంలో మనం కూడా ఒక చిన్న ఆలోచన చేద్దాం. దేవుని అధికారాన్ని, దేవుని ఆధిపత్యాన్ని, దేవుని కట్టడను, ఆ సార్వభౌమ అధికారి యొక్క నియమమును, ఆ సార్వభౌమ అధికారి యొక్క ఆజ్ఞను మనం ఎక్కడైనా తృణీకరించడం కానీ, ఆశించడం కానీ చేసినామేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ అలా చేసినట్లయితే, అలా ఆలోచన చేసి అలా యోచించిన ఆ తేజో నక్షత్రము నరకబడి పాతాళములో ఒక మూలకు త్రోసివేయబడింది. ఎన్నో కదా, అవన్నీ ఏమైపోయినాయంటే పాతాళములో ఒక మూలకెళ్ళిపోయినాయి. దేవుని సార్వభౌమాధికారం ఇది అని మనం చూస్తా వచ్చినాం. ఆ సార్వభౌమాధికారాన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేయాలని, ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తే అలాంటి వారికి కలిగే నష్టము, అలాంటి వారికి కలిగినటువంటి ఉపద్రవము వాక్యం నుంచి చూసినాం. ఆ సర్వాధికారములో ఉన్న వాత్సల్యతను ఒకసారి మనం రుచి చూద్దాం. ఈ సెషన్లో మనము టేస్ట్ చేయబోయే ఆ ప్రత్యేకమైన డిష్ ఇంకేమంటారో నాకు తెలియదు, కానీ ఒకసారి అక్కడికి వెళ్దాం. రండి. ఎక్కడికి? హబక్కుకు 3వ అధ్యాయం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. ఏం రాసినారు అక్కడ? నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అసలు భయం ఎందుకు? ప్రశ్న అర్థమైందా? ప్రశ్న? అసలు భయం ఎందుకు? హబక్కుకు రాసినాడు. ప్రవక్త అయిన హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. ఆ భక్తుడు, ఆ ప్రవక్త అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను భయపడుచున్నాను. ఎందుకు? అసలు భయం ఎందుకు? అక్కడే ఉంది ఆన్సర్. చూడండి, నిన్ను గూర్చిన వార్త విని. ఎందుకు భయం అంట? నిన్ను గూర్చిన వార్త నాలో భయాన్ని, కలవరాన్ని కదా. హేరోదు ఆ జ్ఞానులు వచ్చి
అడిగినారు ఏమని? పోయిన వారమే కదయ్యా మీకు లెసన్ చెప్పింటారు, అప్పుడే మర్చిపోతే పరీక్ష కాదు సార్, గుర్తుపెట్టుకోవాలి కదా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, క్రీస్తు ఎక్కడ పుట్టెను, ఎక్కడ దాచిపెట్టినారు? అవునా? ఆ మాట అనగానే ఆ రాజుకు ఏమనిపించింది? ఎంత సంతోషమో, ఆయా ఎంత ఆనందమో. అవునా? కాదు. ఏం జరిగిందో చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమైనారంట? కలవరపడిరి, భయపడిరి, జంకిరి, వెనకకు తగ్గిరి. ఇంకెన్ని పర్యాయ పదాలైనా చెప్పుకోవచ్చు. అసలు భయం ఎందుకు అంటే నిన్ను గూర్చిన వార్త వినటం వల్ల. ఏంటా వార్త? ప్రేమ వార్తన, పరిశుద్ధిని వార్తన, సువార్తన? ఏంటా వార్త? చూడండి, అక్కడ రాసినారు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే. ఎందుకు భయము? వార్త విన్నాడు. ఏంటా వార్త అంటే దేవునికి కోపం వచ్చింది. సర్వాధికారము కలిగిన దేవునికి కోపం వచ్చింది. ఎందుకమ్మా అంత కోపం? ఎందుకయ్యా అంత కోపం? కాస్త కుదురుగా ఆ చేసిన పని నువ్వు వింటే మీలో ఎవరైనా వాడి ఉంటారు కదా. ఎందుకు దేవునికి కోపం వచ్చింది? అసలు భయం ఎందుకంటే దేవుని గుర్చిన వార్త విన్నాడు. ఏంటి ఆ వార్త అంటే దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కోపం ఎందుకు వచ్చింది తెలుసుకుందామా? కోపానికి పరిష్కారాన్ని చూపిస్తే ఆయన శాంతపడతాడు. అప్పుడు మనం నెమ్మదిగా ఉండవచ్చు. ఆ కోపానికి కారణం ఏంటో ఈ రాత్రి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-2 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, 18, 19 అందరం కలిసి చదువుకున్నాం. అప్పుడే నేలకు తలలేసినారు. గట్టిగా చదవండి. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెనో పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములు రాలిపోయేను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. దేవునికి ఎందుకు కోపము? అక్కడ ఉన్నాయి జవాబు. చదివినారా? మరొకసారి చూడండి. దేవునికి ఎందుకు కోపము అంటే 17వ వచనం 2వ వరుసలో 40 ఏళ్ళు ఆయన కోపగించెను. ఎందుకు అంటే పాపము చేసినారు. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఎందుకు దేవునికి కోపం వచ్చింది? పాపము చేయడం వల్ల. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం కోరుకుంటాడు? బంగారు కోరుకోడు, వజ్రాలు కోరుకోడు, ధనము కోరుకోడు, రత్న వైడూర్యాలను ఆయన కోరుకోడు, నీలలు పచ్చలు కెంపులు ఆయన కోరుకోడు. ఆయన కోరుకునేదంతా కూడా ఏంటిదంటే పరిశుద్ధత. ఆ సార్వభౌమ అధికారం కలిగిన దేవునిలో ఉన్న 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి పరిశుద్ధత. ఈ దేవునికి తప్ప ఇంకెక్కడ ఎవరికి ఎన్నడూ లేదు. రెండవది ఏంటంటే ఈ దేవునికి ఉన్నది అత్యున్నత అధికారం. అందరూ అధికారం కిందికి రావాల్సిందే. అందరూ ఆ అధికారానికి
లోబడాల్సిందే. కాబట్టి ఆ దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పాపము వలన. మనం పాపం చేసినాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు, 40 ఏళ్ళు ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన ప్రజలు, రక్షణ లేని వారు కాదు. దేవునికి ఎవరి మీద కోపం వచ్చింది? రక్షణ లేని వారి మీద కాదు. ఐగుప్తు బానిసత్వములో, ఐగుప్తు బంధకములో, నిట్టూర్పులో, నిరాశలో, మూలుగులో ఏడుస్తూ ఉంటే మోషేను పంపించి గొర్రెపిల్ల రక్తము చేత, మోషే తనది కానటువంటి గొర్రెపిల్ల రక్తము చేత విడిపించి తీసుకొని వస్తే ఆ ప్రజలు ఏం చేసినారు? పాపం. ఏంటిదా పాపం? ఏంటిదా పాపము? అక్కడ రాసినారు చూడండి. ఏంటా పాపము అంటే ఏంటిదా పాపము? 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఏంటిదా పాపము? అవిధేయత. ఏంటిదా పాపము? అవిధేయత. చెప్పరు కదా మీరు, ఆకలితో చెప్తే. ఏంటిదా పాపము? అవిధేయత. ఇంకా రాసినారు అక్కడ తర్వాత 19వ వచనం. కాగా మనకు ఉన్నది, ఆయన మనలో ఆశించేది ఏంటిది? విశ్వాసం. మనకు లేనిది విశ్వాసం. మనలో ఉన్నది మీలో కాదు, నాలో. కోపడాకండి. కాగా అవిశ్వాసము చేతనే దేవునికి ఏం పుట్టించినారంట? కోపము. అందుకే 40 ఏళ్ల మటుకు వారు అరణ్యములో రాలిపోయినారు. వాగ్దాన దేశంలోనికి వారు చేరుకోలేకపోయినారు. కారణం పాపం చేసినారు. ఏంటా పాపం అంటే? అవిధేయత. ఏమిటా పాపం అంటే? అవిశ్వాసము. పాపం చేసినారు, అవిధేయులైనారు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయినారు. అందుకు ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎవరైనా భరించగలరా? కీర్తనకారుడు అన్నాడు కదా, ఏమన్నాడు? ఆయన కోపము, అవునా, ఆయన దయ ఆయుష్కాలమంతా. ఆ నిమిషం మాత్రం కోపాన్ని ఎవరు తట్టుకోగలరు? కొన్ని సంవత్సరాల కిందట మీ అందరికీ గుర్తుంటుంది. ఏమొచ్చింది? సునామీ వచ్చింది. ఒక 2-3 సంవత్సరాల కిందట ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఏంటిది ఇదంతా? దేవుని కోపం. ఎవరి మీద? నా మీద. ఎందుకు? అవిధేయత. ఏంటిది అవిధేయత అంటే? చెప్పిన పని చేయకపోవడం, చేయాల్సిన దానికి మనసు ఇవ్వకపోవడం. ఉందా మనలో ఎక్కడైనా? నాయనా, నా కుమారుడా, నా కుమార్తె, ఓ కుటుంబ యజమాని, ఇదిగో ఇలా ఉండు, ఇదిగో ఇలాగ పెంచు అని దేవుడు ఎప్పుడైనా నీతో ఎక్కడైనా చెప్పినాడా? దాన్ని నువ్వు చేసినావా? అలాగే చేయకపోవడం వల్లే అభిషేకించబడిన సౌలు సైతం ఆ నూతన క్రొత్త ఆత్మను పోగొట్టుకొని, ఆ అభిషేకాన్ని పోగొట్టుకొని అవిధేయుడై, అవిశ్వాసి అయి, దిక్కులేక కొండ మీద తన కత్తి మీదనే బడి తాను ప్రాణము విడిచెను. ఏమి ఉపయోగం అవిధేయత వల్ల? ఏమి ఉపయోగము? ఏమి సాధించినాడు ఆ అవిశ్వాసం వల్ల అంటే తను తానే కోల్పోయినాడు. ఈ రాత్రి నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న అవిశ్వాసము నాకు కలిగించిన నష్టాన్ని, మనకు కలిగించిన కష్టాన్ని, మన జీవితాలలో మిగిల్చిన కన్నీటిని చూసి
క్షమాపణ కోరితే, దేవుని కనికరాన్ని కోరుకుంటే, దేవుని పాద సన్నిధిని ఆశ్రయిస్తే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అయితే నీ పాపాలు కూడా క్షమించబడ్డాయి పో అన్నాడా లేదా? నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. సమాధానము గలవాడవై, సమాధానము గలవాడవై నూతన సంవత్సరములో ప్రవేశించు అనే వాగ్దానము ఈ రాత్రి నువ్వు నేను పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఆ వాగ్దానం పొందుకోవాలి అంటే ఏం చేయాలా? బహుభయంకరమైన పాపం ఆ స్త్రీ జీవితం యేసు దగ్గరికి వచ్చింది. ఏం చేసింది? కన్నీళ్లు విడిచింది, నేలకు తలను మోపింది. దేవుడు కనికరపడినాడు కదా. ఆ వాగ్దానం కొరకు కన్నీళ్లు రాగలిగితే తప్పకుండా ఆయన మనల్ని కరుణిస్తాడు. సో దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే పాపం చేసినారు. ఏంటి ఆ పాపం అంటే? అవిధేయత. రెండోది ఏంటిది? అవిశ్వాసం. అవిశ్వాసం అంటే నమ్మకం లేకపోవడం. ఎవరి మీద? సర్వాధికారి మీద. ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎడారులలో నదులు, ఊటలు ఆయన పుట్టించగలడు. అయితే ఆయన అన్నీ చేయగలడని ఎరిగి కూడా నమ్మలే. ఏం చేయలేకపోయినాం? నమ్మలేకపోయినాం. నమ్మిక నుండి తప్పిపోయినాం. అందుకే దేవునికి ఏమొచ్చింది? మీకు తెలుసా, మీకులో కొందరికి పెళ్ళి ఉంటుంది, పిల్లలు ఉంటారు. మీ పిల్లలు మీరు చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే మీరేం చేస్తారు? మంచిది, గో హెడ్, వెరీ గుడ్, మంచి పని చేసినావు అంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? కోపపడతారుగా. కోపపడతారు, అందరితో ఆగుతారా? సావబాదుతారు కదా. మీరైనా నేనైనా ఒక తల్లిగా తండ్రిగా మానవ మాత్రంలో మనం చేస్తాం. దేవుడు అలా మనల్ని సావగొడితే ఉంటామా ఇక్కడ? ఈ 31వ సంవత్సరంలో మనతో, 21వ సంవత్సరంలో మనతో ఆరంభములో ఉన్నవారు లేరు. మరి వారు భక్తులు, దేవుని యందు భయం కలిగిన వారు. వాక్యం అంటే భయం, దేవుని ఇల్లంటే భయం, దేవుని వాక్యం అంటే ఆశ, ఆసక్తి, అవి మనలో లేవు. మరి మనం ఎందుకున్నాం, వాళ్ళు ఎందుకు లేరంటే మన పాపములను ఒప్పుకొని సరి చేసుకొని ఆ నిత్య రాజ్యంలో వెళ్ళడానికి దేవుడు ఒక శుభదినాన్ని, ఒక శుభ తరుణాన్ని, ఒక సువర్ణ అక్షరాన్ని ఇచ్చినాడు. బంగారం ఎవరైనా వద్దంటారా? నాకు వద్దులే అన్నా, ఎందుకు? అందరికన్నా ముందు మనం ఏంటంటే దేవుడు మనకు ఒక సువర్ణ అవకాశం అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి కోపం ఎందుకంటే మొదటిగా చూసినాం, పాపము చేసినాడు. ఏంటిదా పాపం అంటే? అవిధేయత. ఏమిటి ఆ పాపం అంటే? అవిశ్వాసము. ఇక చూద్దాం, ప్రసంగి 5వ అధ్యాయం. ప్రసంగి 5వ అధ్యాయము. ఎందుకు దేవునికి కోపము? 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం అందరం కలిసి. నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి మాట వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన చదవాలా? దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదవు. దేవునికి ఎందుకు కోపం? ఎందుకు కోపం? నీ మాటల వలన. మాట కాదు, బహువచనం. మాటల వలన. ఎన్ని మాటలో లెక్కెట్టినామా? లెక్కట్లేదు. ఎన్ని మాటలో? నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ కష్టమును, నీవేళ నీ కష్టమును, నీ కష్టార్జితం
నీవు సంతృష్టిగా ఉండవలసిన నీ కష్టార్జితం ఏమైపోయింది? దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి కష్టమైంది ఏమీ లేదు. దేవుడు గొప్పవాడు. దేవునికి అన్నీ చేయగలడు. దేవుడు అన్నీ నాకు ఇవ్వగలడు. ఆయనలో సమృద్ధి ఉంది. ఆయన నాకు సహాయం చేయగలడు అని చెప్పవలసిన నీవు నేను ఏం చేసినామో తెలుసా? యాడున్నాడు దేవుడు? యాడిస్తాడు దేవుడు? ఎప్పుడు ఇస్తాడు దేవుడు? వయసు అయిపోయింది, అన్నీ అయిపోతానే, అందరూ పైకి వెళ్ళిపోతున్నారు, దేవుడు లేదు కదా. ఈ మాటలను బట్టి దేవునికి ఏమొచ్చింది? చెప్పాల మీరే. దేవుని నామమును, దేవుని కార్యములను ఘనముగా, గంభీరంగా, హెచ్చుగా చెప్పవలసిన, మాట్లాడవలసిన, కీర్తించవలసిన, కొనియాడవలసిన నీవు నేనే ఏం చేసినామో తెలుసా? చాలా చులకనగా మాట్లాడినాం. ఆయన సార్వభౌమాధికారిని ఎరిగి కూడా ఆయన ఘనమైన నామమును, ఆయన ప్రశస్తమైన నామమును, ఆయన పరిశుద్ధమైన నామమును, ఆయన భీకరమైన నామమును మనము తక్కువ చేసి మాట్లాడినాం. అందుకే దేవునికి ఏమొచ్చింది? నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించితివి. ఎందుకు దేవునికి కోపం వచ్చింది అంటే పాపం చేయడం వల్ల. ఏంటిదా పాపం అంటే? అవిధేయత, అవిశ్వాసము. రెండవదిగా ఏంటిది? ఎందుకు వచ్చింది దేవునికి కోపం? ఎందుకు వచ్చింది? మాటలను బట్టి. ఏమని మాట్లాడినాం? దేవుని నామాన్ని హెచ్చించలేకపోయినాం, దేవుని నామాన్ని ఒప్పుకోలేకపోయినాం. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి మమ్మల్ని నడిపించేను అని ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేకపోయినారు. ఈ అరణ్యములో మాకు తాగడానికి నీళ్లు లేవు, ఇంకేం లేవు, బిర్యానీ లేదు, ఏంటి కాకరకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు అని వారు సనిగి ఏమైపోయినారు? అరణ్యంలో వారు రాలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి కోపం ఎందుకంటే రెండు విషయాలు మనం చూస్తా వచ్చినాం. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32:21 చదవండి. వచనం. ద్వితీయోపదేశ కాండం కనపడలేదు కదా? 32:21 ఏం రాసినారా? వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము అంటే కోపము పుట్టించిరి. ఎందుకు దేవునికి కోపము? దైవము కాని దాని వలన. ఏది దేవుడు కాదో, ఏది మాట్లాడదో, ఏది చూడలేదో దాని గురించి మనకి ఎంత ఆశ అంటే, ఎంత మక్కువ అంటే, అందుకు దేవునికి ఏమొచ్చింది? కోపము వచ్చింది, రోషము పుట్టెను. అవివేక జనము వలన వారికి. ఎవరి వలన దేవుడు కోపం పుట్టిస్తాడు? ఎవరిని మన మీదికి రప్పిస్తాడు? ఎవరి వలన మనకు అవమానము, ఎవరి వలన మనకు తృణీకారము అంటే అవివేక జనం వలన. వివేకము లేని ప్రజలు వచ్చి నిర్దాక్షిణ్యంగా, వారికి ఇసుమంత కీడైనా నువ్వు చేసి ఉండవు, కానీ వారు వచ్చి నిన్ను దూషిస్తారు, తోలనాడతారు, ఎగతాళి చేస్తారు, నిన్ను బొబ్బలు పెడతారు, నిన్ను గాయపరుస్తారు, నిన్ను వెక్కిరింతల పాలు చేస్తారు. బాగా నిద్ర వస్తుంది కదా, మీ కన్నులలో భారం కనపడతా ఉంది. దేవునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకొని
వాటిని ఒప్పుకొని విడిచిపెడదామనే చింత కానీ, ఆశ కానీ, ఆసక్తి కానీ మనలో లేకపోవడం విచారకరమేమో. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు, వాగ్దానాలు వస్తాయి. ఆలోచన చేయండి. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అంటే, మూడవదిగా ఏం చేసినాం? దైవము కాని దాని వలన, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ప్రసంగి ఏమన్నాడు? మహాజ్ఞాని ఏమన్నాడు? నీవు మందిరమునకు పోయినప్పుడు, ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట అన్నాడు, బాగుగా చూడండి ఒకసారి ఆ మాట. ఇర్మియా గ్రంథం మీకు తెలుసా? బాగుగా బలిసిన గుర్రము వలే అని రాస్తుంటారు. ఇక్కడ ఈ బల్ల ఏమో నాకన్నా హైట్ ఉంది, ఈ అక్షరాలు ఎందుకు దగ్గరికి వచ్చినాయి చూడండి. బాగుగా బలిసిన గుర్రము వలె, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 6, 7 అనిపిస్తుంది చూడండి. ఈ చివరి మాసంలోనైనా వెదకే వాక్యాన్ని. బాగుగా బలిసిన గుర్రము వలె సకిలించుచు ఇటు అటు తిరుగుతూ ఉన్నావు. 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం అందరం. అట్టి కార్యములను బట్టి నేను దండింపగయుందున, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. నేను 9 చదివినాను, 8వ వచనంలో రాసినారు, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఆశ, మన ఆసక్తి, మన ధ్యాస, మన ఊహ, మన తలంపు, మన చూపు ఎక్కడ ఉండాలా? ఎవరి మీద ఉండాలా అంటే దేవుని మీద ఉండాలా. దేవుని సామర్థ్యం గురించి ఆలోచన చేయాలా. దేవుని వాక్యం యొక్క లోతుల గురించి అర్థం చేసుకోవాలి. ఇవి మనకు ఉండాలా. అయితే అలా లేకపోవడం వల్ల దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మన ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల. మీకు తెలుసు కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో వారి ఊహంతయు కేవలము చెడని కనుక వారి మీదికి ఏం రప్పించినాడంటే జల ప్రళయం రప్పించినాడు. ఏం రప్పించినాడు? ఆ భయంకరమైన జనము మధ్య ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమాని పేరు నోవాహు. ఆయన మాత్రమే తన ఊహను, తన ఆలోచనను, తన యొక్క ప్రవర్తనను, తన యొక్క నడవడికను, సమస్తాన్ని దేవుని మీద, దేవుని మాట మీద, దేవుని సార్వభౌమత్వం మీద, దేవుని సామర్థ్యం మీద, దేవుని సమస్తం మీద ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆయన కృప పొందెను అని రాసినారు. అంతే కదా, రాసినారు. చదువుకోండి. అలాంటి నోవహు కొరకు దేవుడు ఏం చేసినాడో తెలుసా? జలప్రలయం రప్పించలేదు. ఏం రప్పించినాడు? ఓడలో పెట్టినాడు వాడిని. ఈ ప్రవర్తన సరిగా లేని ఆ ప్రజల గురించి మీరు తర్వాత చదవండి. లేని వారి మీదికి ఏమొచ్చిందంటే జల ప్రళయం వచ్చింది. ఈ రాత్రి మన ప్రవర్తన సరిగా లేకపోతే మన మీదికి జల ప్రళయం రాదు, కానీ దేవుని కోపం వస్తుంది. దాన్ని భరించే, దాన్ని తట్టుకునే, నిలవబడగలిగే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు అని వాక్యం చెప్తా ఉంది. మరి ఆ కోపము నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ రౌద్రత నుండి మనము తప్పించబడాలి అంటే మన కొరకు రక్షణ ఓడ లేదు, కానీ రక్షణ ఓడ కంటే శ్రేష్టమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంది. ఏముంది? యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంది.
ఆ రక్తంలోనికి రాక పూర్వం ఏం చేయాలి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాస్తారు, మన పాపములను, మన అపరాధములను, మన దోషములను ఒప్పుకొనిన యెడల ఆయన ఏం చేస్తాడు? క్షమించును. మన సమస్త దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన కోపం చల్లారుతాడు. నా తండ్రి, ఎదుగో ఈయన కొరకే, ఎదుగో ఈ కుమారుని కొరకే, ఇదిగో ఈ కుటుంబం కొరకే, ఇదిగో ఈ వ్యక్తి కొరకే నేను ఆ శిలువలో ముళ్ళ కిరీటాన్ని ధరించింది, ఆ శిలువలో 3 మేకుల మధ్య వేలాడింది, ఆ శిలువలో ప్రక్కలో బల్లెపు పోటును భరించింది, ఆ శిలువను సుడి వడుతూ తూలాడుతూ మోసింది. ఇది ఈయన కొరకే. ముఖం మీద ఉమ్మి వేయించుకొని మౌనంగా భరించింది ఈ కుటుంబం కొరకే. నీ కోపం మాను, నీ ఆగ్రహము విడువుము, వాత్సల్యత చూపుము. ఆ కుమారుని ద్వారా, ఆ ప్రశస్తమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు దాగుకొనే, ఆశ్రయించే ఆధారము ఉంది. అక్కడ నెమ్మది ఉంది. చూడండి, దేవుని వాత్సల్యత ఎలాంటిది అంటే విలాప వాక్యములలో రాసినారు 3వ అధ్యాయము. దేవుని వాత్సల్యత మన విషయమై ఏం చేస్తూ ఉంది? దేవుడు కోపపడతా ఉంటే దేవుని కోపము నుండి ఆ వాత్సల్యత మనల్ని కాపాడుతూ ఉంది. 3వ అధ్యాయము ఎక్కడ ఉన్నది? 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము ఏం రాసినారు అక్కడ? నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఏం పుడతా ఉంది మన విషయమై? అనుదినము దేవుని కోపము నుండి, దేవుని కోపము వలన, దేవుని ఉగ్రత వలన మనము నశించిపోకుండా ఆ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్లు మనము పిట్టల వలె రాలిపోకుండా దేవుని వాత్సల్యము నూతనముగా అనుదినము మన కొరకు ఆయనకు పుడతా ఉంది. ఆ వాత్సల్యత మనము నిర్మూలము కాకుండా ఇదిగో ఈ సంవత్సరాంతపు చివరి గంట వరకు మనల్ని నడిపించింది. కాబట్టి వాత్సల్యత వలన మనం ఏం కాకున్నాము అంటే నిర్మూలము కాకున్నాం. కోపించుచునే, హబక్కుకు ప్రవక్త ఆ వార్త విని ఏం చేసినాడు? కోపించుచునే వాత్సల్యత చూపే దేవుని వైపు చూసి ప్రార్థన చేసినాడు. ఈ రాత్రి మనము ఏ విషయాలలో దేవునికి కోపం పుట్టించినామో ఆలోచన చేసి ఆ కోపము వలన మనము నిర్మూలము కాకుండా, మన పిల్లల మీదకి దేవుని ఉగ్రత రాకుండా, మన పిల్లల భవిష్యత్తు అర్థాంతరంగా ఆగిపోకుండా ఉండడానికి రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన క్షమించడానికి, కరుణించడానికి, విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాత్సల్యత దేవుని కోపము నుండి మనల్ని భద్రపరుస్తుంది. కీర్తన 78, 78వ కీర్తన, 78వ కీర్తన 38వ వచనం. కీర్తనలు 78, 38వ వచనం చదవండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. కీర్తనకారుడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు.
ఏం చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు? తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నూతనముగా కపటము లేని హృదయముతో ప్రాయశ్చిత్తము కొరకై వాత్సల్య సంపూర్ణుడైన దేవుని వాత్సల్యత కొరకై రాత్రి కప్పుకోకుండా ఒప్పుకుంటే పరిహారము, ప్రాయశ్చిత్తము. ఒప్పుకోకపోతే 40 ఏళ్ళు వాగ్దానము చేయబడి ప్రత్యేకించబడి ఆ రాజ్యంలోనికి రాక, ఆ దేశంలోనికి చేరుకోక, అరణ్యములో అగచాట్ల పాలై ఆత్మకు నెమ్మది లేక, శాంతి లేక, సంతోషము లేక వారు రాలిపోయినారు. కనుక ఈ రాత్రి 78వ కీర్తన 38వ వచనం, వాత్సల్య సంపూర్ణుడైన దేవుని వాత్సల్యతలోనికి మనం వద్దాం. ఆ వాత్సల్యత మనం నశింపజేయకుండా ఏం చేస్తుంది? మన దోషమును, మన అపరాధమును, మన అపవిత్రతను, మన సమస్త దుష్టత్వమును, మన సమస్త పాపము నుండి విడుదల, విమోచన, మన పాపమునకు పరిహారముగా ఆయన తన కుమారుణ్ణి మనకేం చేసినాడు? ఇచ్చినాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు ఏం చేసినాడు? ఆయన కోపమును అణుచుకునేటటువంటి వాడు అని అక్కడ రాసినారు. 39వ వచనం కూడా చదువుతాం. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యములో ఆయన వారి మీద ఎన్ని మార్లు తిరగబడిరి. ఎన్ని మార్లు ఈ యాత్రలో, ఈ జీవితంలో ఎన్ని వాచ్ నైట్ సర్వీసులు రాలా? ఒప్పుకోలేదు. ఇంకా తిరుగుబాటే, ఇంకా అవిధేయత, ఇంకా అవిశ్వాసం, ఇంకా వ్యర్థమైన ప్రవర్తన. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు కోపపడకుండా, ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు మనము దుఃఖపెట్టినా ఆయన తన కోపమును అణుచుకున్నాడు. కడుపార తినిది వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో నుండగానే దేవుని కోపం వారి మీదికి, ఆ పరిస్థితి, ఆ సంకట స్థితి, ఆ కోపము, ఆ ఉగ్రత మన మీదికి రాకముందే వాత్సల్య సంపూర్ణుడైన దేవుని కరుణాహస్తములలోనికి, ఆ రక్తధారలలోనికి రమ్మని ప్రేమతో ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంత కృపగల వాత్సల్యత గల దేవుడో చూడండి. 78:11 వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. 15వ వచనం, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి ఏమి ఇచ్చినాడు? ఎంత దౌర్భాగ్యం అంటే, దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చినా కూడా లేదు లేదు అని బిగబట్టి దేవునికి ఎన్నిసార్లు కోపం తెప్పించిన. ఏమిచ్చినాడు దేవుడు? వాత్సల్య సంపూర్ణుడు. ఇంకా ఇక్కడ ఏం రాసినారు? సముద్రమంతా సమృద్ధి ఇచ్చినప్పటికీ కూడా 17వ వచనం, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను విడిచిపెట్టక పాపము చేయుచునే వచ్చిరి. బహుశా ఈ సంవత్సరం చివరిది కాకుండా, ఒకవేళ చివరిదైతే కయీను వలె విడిచిపెట్టబడకుండా ఆ నిత్య రాజ్యములో
ఆ నిత్యుడైన దేవునితో సదాకాలం మనం ఉండున్నట్లు ప్రభు కృపను వేడుకుందాం. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తూ వచ్చినాం. ఆ కోపం నుండి మనం నిర్మూలము కాకుండా రక్షించబడాలి అంటే దేవుని వాత్సల్యతను మనము కోరుకోవాలి. ఆ వాత్సల్యత ఎలాంటిది అంటే ఆయా వాత్సల్యత సంపూర్ణమైనది, కొరత లేనిది, సమృద్ధి. ఎంత సమృద్ధి అంటే సముద్రమంతా సమృద్ధి. ఇంత సమృద్ధి ఇచ్చినా, ఇంత వాత్సల్యత ఇచ్చినప్పటికీ ఏం చేస్తా ఉన్నారంటే ఇంకా వారు పాపము చేయొచ్చునే. ఈ రాత్రి దేవుడు మనకొక గొప్ప అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటి అంటే మనము పాపము చేయకుండా, ఒకవేళ తప్పిపోయినట్లయితే, ఎక్కడైనా దేవునికి నమ్మకంగా ఉండకుండా అవిధేయతను చూపించి అవిశ్వాసముతో మరి మనము ఆయన్ని కోపానికి గురయ్యే పరిస్థితి ఉంటే హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో యథార్థంగా వాక్యపు వెలుగులో ఒప్పుకొని ఏం చేద్దాం? అదే కీర్తనకాడు ఏం చేసినాడు? కప్పుకొనక ఒప్పుకొని కదా. కాబట్టి రాత్రి ఒప్పుకుందాం, విడిచిపెడదాం. యేసు క్రీస్తు ప్రభు రక్తం మనల్ని కడిగి శుద్ధి చేయడానికి, మనల్ని సమకూర్చడానికి, మనల్ని ఉజ్జీవింపజేయడానికి, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి సర్వాధికారం కలిగిన దేవుని వాత్సల్యత సిద్ధంగా ఉంది. మనం నిర్మూలం కాకుండా కలవరముతో, భ్రాంతితో, విభ్రాంతితో దేవుని అధికారం ఒప్పుకోక హేరోదు రాదు అపోస్తలుల కార్యంలో రాసినారు. ఏమైపోయినాడు? ఆ వాత్సల్యతలోనికి, ఆ అధికారంలోనికి రాకుండా మొత్తెను. దేవుడు మొత్తగా పురుగులు పడి చచ్చెను అని రాసినారు. అయితే మనకు ఆ పరిస్థితి రాకూడదనే వాత్సల్యత సంపూర్ణుడైన దేవుడు సముద్రమంత సమృద్ధిని, సహాయాన్ని సిద్ధం చేసినాయి. కనుక అటు ప్రభు దగ్గర ఏం చేద్దాం? మరి అర్థం చేసుకుందాం. ప్రభు మనకిస్తున్న ఆ సమృద్ధిని, ఆ వాత్సల్యత సంపూర్ణతను మనము అంగీకరిద్దాం. చివరికి మాట చదువుకుందాం. దేవుడు దయాళుడు, వాత్సల్యత గలవాడు, యథార్థవంతుడు. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతులు 2:12. 2:12. 2:12 కలిసి చదువుకున్నాం. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. నమ్మదగిన దేవుని మీద నమ్మకం లేకపోవడం వల్ల ఏం కలుగుతా ఉంది? ఎక్కడికి పోయినా, ఏమి చేసినా, ఏ స్థలములో ఉన్నా అక్కడ నెమ్మది లేదు. అక్కడ నెమ్మది లేదు. ఏముంది? మిక్కిలి ఇబ్బంది కలిగేను. కీర్తన 90 కీర్తనలు 90 7, 8, 9 వచనాలు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. దేవుని కోపం వల్ల, మన పాపం వల్ల క్షీణించిపోతా ఉన్నాం, దిగులు పడుతూ ఉన్నాం. ఇంకా ఆ ఉగ్రత వల్ల మన దినములు ఏమైపోయినాయి? చాలా విచారకరంగా ఉన్నాయి. ఇంకా 9వ వచనం 2వ వచనంలో నిట్టూర్పు మా జీవిత కాలం అంతా. ఆ తర్వాత చూడండి 10వ వచనము, అది త్వరగా గతించి ఎగిరిపోతుంది.
నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? కాబట్టి ఇట్టి కోపాన్ని మనము భరించలేము, ఇట్టి కోపాన్ని మనము తాళలేము. ఇట్టి కోపమునకు గురి కాకుండా వాత్సల్యత సంపూర్ణుడైన దేవుని కనికరమందు, వాత్సల్య పూర్ణుడైన సమృద్ధిని అనుగ్రహించే ప్రభు యొక్క రక్తమందు మనం ఒప్పుకొని వాటిని విడిచి నూతన సంవత్సరములోనికి నూతనముగా ప్రవేశించడానికి మనం సిద్ధపడదాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని పాడుకొని మనం వెళ్తాం.